ఉన్నాడు. కార్యకర్తలకి నాయకులకి చాలాసార్లు హెచ్చరించారు. నాతో కూడా చంద్రబాబు నాయుడుతో నాకు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేశాం రాజకీయాల్లో. ఆయన మంచిని పెంచి చెడును తుంచామన్న లక్ష్యంతో ముందుకు సాగుతారు. ఎవ్వరు చేసినా ఈ సాక్ష్యాధారాలతో ఉండి నిజంగా ప్రజలు బాగుంటే సమాజం బాగుంటే పార్టీ బాగుంటుంది అనేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడైతే ప్రజలు సుభిక్షంగా అదేవిధంగా శాంతి భద్రతలు విఘాతం లేనటువంటి ప్రాంతంగా ఆ ప్రాంతం ఉంటుందో ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అది పూర్తిగా జీర్ణించుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ. తప్పకుండా ఒకవేళ మీరు చెప్పినవన్నీ కూడా వాస్తవాలు అయితే ఈ పత్రికల్లో సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాలను కూడా నిరూపణ అయితే నిజ నిర్ధారణ అయితే పార్టీ పరంగా కూడా అనేక రకాలుగా విశేషీకరణ చేసుకుంటారు. ఎవరినైనా కూడా ఎవరి మీదైనా కూడా వాళ్ళు చర్య తీసుకుంటారు, వెనక్కిపోరు. అది ప్రభాకర్ చౌదరి చేసినా ఇంకోరు చేసినా ఇంకా ఉన్న స్థాయిలో చేసినా కూడా పార్టీని కాపాడుకొని ప్రజలకు కాపాడుకోవాల్సిన బాధ్యత గుర్తెరిగిన వ్యక్తులుగా తప్పకుండా వాళ్ళు అనేక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని బలపరిచారు. కష్టాల్లో నష్టాల్లో ఈ అనంతపురంలో కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడు వేలాది మంది ఒక జెండా లేకుండా కూడా స్వచ్ఛందంగా వచ్చారు. మొట్టమొదటి రాష్ట్రంలో పెద్ద ఊరేగింపు జరిగింది. తర్వాత పార్టీ పరంగా చేశాం. ఆ రోజు స్వచ్ఛందంగా కులాలు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా వచ్చి సంఘీభావం తెలియజేశాయి. ఆయన 53 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి సందర్భంలో పోలీసు నిబంధనల్ని అదేవిధంగా ఆజ్ఞల్ని కూడా ఛేదించి ఆ రోజు రావడం జరిగింది. మరి అలాంటి ప్రజలందరూ కూడా మేమంతా రుణపడి ఉన్నాం. వాళ్ళకి ఎక్కడ ఏం జరిగినా కూడా స్పందించాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా ఒక ప్రజాస్వామ్యవాదిగా సామాజిక హితం కోరే వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ శ్రేయస్సు కోరేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారికి సహకారం ఇచ్చి ఆ నాయకత్వంలో పనిచేసే వ్యక్తిగా ఏవైనా నా దృష్టికి వచ్చినా కూడా పార్టీ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. తప్పకుండా తొందరలోనే మరి ఇలాంటి వివరాలన్నీ ఏవైనా పార్టీ నన్ను అడిగితే తప్పకుండా వాళ్ళకి అందజేస్తానని మీ ద్వారా తెలియజేస్తాను. నేను అదే చెప్తున్నా, ఎవరు చేసినా మంత్రుల లేదా ఇంకా పార్టీలో సీనియర్ నాయకుల, నేను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు నేను చేసినా నా కుటుంబ సభ్యులు చేసినా ప్రజలు ఎవరు చేసినా కూడా ప్రజలు బాగుండాలా, ప్రభుత్వం బాగా శాంతి భద్రత విఘాతాలను ప్రభుత్వంగా నడపాలా అనేటువంటిది ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. తప్పకుండా ఎవరి విషయంలో కూడా ఆయన ఉపేక్షించాడు. వాస్తవాలు ఆయన దృష్టికి వచ్చినప్పుడు, ఆయన దృష్టికి కానీ లోకేష్ బాబు గారి దృష్టికి వచ్చినప్పుడు తప్పకుండా తగు చర్యలు తీసుకుంటారని నేను విశ్వసిస్తున్నా, భావిస్తున్నా. అందుకని ఆయన నాయకత్వంలో పనిచేసిన వ్యక్తిగా నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ పార్టీ హైకమాండ్ రుజువు అయితే అవన్నీ వాస్తవాలు అయితే తప్పకుండా వివిధ రకాలుగా సమాచార సేకరణ చేసుకొని వాళ్ళకి నిఘా విభాగాలు ఉన్నాయి. అదేవిధంగా పార్టీ